శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 20వ తేదీ 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పౌష్యమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి పూర్తిగా ఉన్నది. మూలా నక్షత్రం రాత్రి 1:09 వరకు, అనంతరం పూర్వాషాఢ నక్షత్రం గంట యోగం సాయంత్రం 4:50 వరకు, అనంతరం వృద్ధి యోగం. కింస్తుగ్నకరణం రాత్రి 7:15 వరకు, అనంతరం భవకరణం. వర్జ్యం ఉదయం 7:37 నుండి 9:22 వరకు, తిరిగి వర్జ్యం రాత్రి 11:24 నుండి 1:09 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 6:35 నుండి 8:04 వరకు. నేటి అమృత ఘడియలు సాయంత్రం 6:08 నుండి 7:53 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ఈనాటి విశేషం మాసాలలో విశిష్టమైనటువంటి మాసమైనటువంటి 10వ మాసం పుష్యమాసం నేడు ప్రారంభమవుతుంది. పౌర్ణమి నాడు చంద్రుడు పుష్యమి నక్షత్రంలో సంచరించినటువంటి మాసం కనుక దీన్ని పుష్యమాసం అని పిలిచారు. ఇత్యాద్యౌ తిష్యపుష్యతు పూయితో గురునామక వాగీశ్చామరేజ్యశ్చ జీవోదేవ పురోహిత అని పుష్యమి నక్షత్రానికి ఉన్నటువంటి పేర్లు. బృహస్పతి అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం ఈ పుష్యమి నక్షత్రం. పుత్రప్రదమైనటువంటి నక్షత్రంగా కూడా పుష్యమిని మనకి పెద్దలు చెబుతారు. అదేవిధంగా పుష్యమాసం శూన్యమాసం అనేటటువంటి అపవాదం ఉన్నది. ఎంతవరకు శూన్యమాసం అంటే మకర సంక్రమణం జరిగే అంతవరకు ఇది శూన్యమాసం. మకర సంక్రమణం జరిగిన తర్వాత మకర పుష్యం శుభప్రదమైనటువంటి మాసంగా శాస్త్రంలో చెప్పబడుతుంది. కాకపోతే ఈ సంవత్సరం శుక్రమౌఢ్యమి ఉంది కాబట్టి శుభకార్యాలకు నిషిద్ధం. కానీ ఈ పుష్యమాసంలో చేసేటటువంటి లక్ష్మీ ఆరాధన, లక్ష్మీ అర్చన, లక్ష్మీ స్మరణ విశేషమైన ఫలితాలను మనందరికీ అందజేస్తుంది. ప్రతి ఇల్లు కూడా శ్రీప్రదంగా, శుభప్రదంగా, మంగళప్రదంగా, కళ్యాణప్రదంగా, లక్ష్మీప్రదంగా, శ్రీవర్చస్సుతో వర్ధిల్లేటటువంటి దివ్యమైన మాసం ఈ పుష్యమాసం. ఎందుకంటే అందరూ కూడా మార్గళి వ్రతం, ధనుర్మాస వ్రతం చేస్తూ ప్రతి ఇంటిని కూడా చక్కగా తెల్లవారుజామునే శుభ్రం చేసి ఆవు పేడతో అలికి పంచ రంగవల్లికలు విశేషంగా అలంకరించి దానిపైన గొబ్బెమ్మలు కూడా పెడతారు. దాంతోపాటు ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటారు ఈ పుష్యమాసంలో. దానితో పాటుగా తెల్లవారుజామునే పూజలన్నీ కూడా ఆరంభిస్తారు. ధూపదీపాదులన్నీ కూడా సూర్యోదయానికి ముందే చక్కగా దేవతా మందిరంలో ఉంటాయి. అటువంటి సూర్యభగవానుడికి ధూపదీపాదులతో అందరూ స్వాగతం చెప్పేటటువంటి దివ్యమైనటువంటి మాసం కనుక ఏ ఇల్లు చూసినా కూడా చాలా శ్రీకరంగా, లక్ష్మీప్రదంగా, మంచి తేజోవంతంగా ఉండేటటువంటి మాసం ఈ పుష్యమాసం. ఈ పుష్యమాసంలో చేసేటటువంటి భగవదారాధన విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే దక్షిణాయన ఉత్తరాయణాలకు సంధికాలం కనుక ఈ సందర్భంలో విష్ణుమూర్తిని ఆరాధన చేయటం చాలా విశేషం. ఆయన స్థితికారకుడు, ఆయన జగత్పోషకుడు, జగత్కర్త, జగద్భర్త, జగద్హర్త అని జగన్నాథుడిని చెప్పడం జరిగింది. అటువంటి విష్ణు ఆరాధన ఈ మాసంలో చేయటం చాలా విశిష్టమైనది. అందులో ఇవాళ ధనుర్మాసంలో శనివారం, మొట్టమొదటి శనివారం ఈనాడు. ఈ శనివారం నాడు విష్ణు ఆరాధన, విష్ణు దర్శనం, విష్ణు స్మరణ చేయటం వల్ల చాలా మనకి పుణ్యం లభిస్తుంది. అందులో విష్ణు అనుగ్రహం కనుక లభిస్తే ఆర్తావిషణ్ణ శిథిలాశ్చ భీత ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతు అని ఆర్తులైనటువంటి వాళ్ళు పిలువదగినటువంటి నామం నారాయణ నామం. అటువంటి దివ్యమైనటువంటి నామాన్ని, ఆ దివ్యమైనటువంటి నమామి నారాయణ పాదపంకజం అంటారు. అటువంటి ఆ నారాయణమూర్తి పాదపంకజాలకు కనుక ఈ పుష్యమాసంలో నమస్కరించి అర్చన చేసి ఆరాధన కనుక చేసినట్లయితే సమస్త ఈతి బాధలు నివృత్తవుతాయి. ఎటువంటి దుఃఖాలు కూడా దరికి చేరవు. నవాసుదేవ భక్తారాం అశుభం. వాసుదేవ భక్తులకు ఎటువంటి అశుభం అనేది దరి చేరదనే శాస్త్రవచనం. కాబట్టి యథాశక్తిగా విష్ణు ఆరాధన చేసి అందరూ విష్ణు కృపకు పాత్రులు అవుతారని ఆశిస్తూ వాసుదేవ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి అదృష్ట సంఖ్య ఏది ఈ రోజుకి కాబోతుందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు కూడా.
వీటితో పాటు పుష్యమాసాన్ని శూన్యమాసం అని అంటారు, కానీ పుష్యమాస ఆరాధన విశేషమైనటువంటి శుభ ఫలితాలని ఇచ్చి తీరుతుంది. అటువంటి పుష్యమాసానికి ఉన్న వైశిష్ట్యం ఏమిటో, ప్రాధాన్యం ఏమిటో శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. పుష్యమాసంలో పౌషలక్ష్మి సర్వత్రా ప్రకటితం అవుతూ ఉంటుంది. పంట పొలాలన్నీ కలకలలాడుతూ హేమంత కాంతి చేమంతుల్ని పూబంతుల్ని సిగలో సింగారించుకుని ముగ్ధ మనోహరంగా భాసిల్లుతాయి. పుష్యమాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి శ్రీ మహావిష్ణు ఆరాధనకి ప్రశస్తమైంది. పుష్యమాసంలో వచ్చే ప్రధాన పర్వదినం మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోనికి అడుగుడే ఈ పర్వం కాల పరివర్తన పర్వంగా మరింత ముఖ్యమైంది. పుష్య శుద్ధ సప్తమిని మార్తాండ సప్తమిగా వ్యవహరిస్తారు. సూర్యుడిని హోమసహితంగా ఆరాధన చేస్తారు. పుష్య శుద్ధ ఏకాదశిని పుత్రద ఏకాదశి అన్నారు. పుష్యశుద్ధ త్రయోదశి నాడు ఆజ్యదానం అంటే నేతిని దానం చేయడం ద్వారా విశేష ఫలప్రాప్తి ఉంటుందట. పుష్య బహుళ పంచమిని త్యాగరాజస్వామి ఆరాధనోత్సవంగా జరుపుకుంటారు. పుష్యమాసం శూన్యమాసం కానే కాదు, ఆధ్యాత్మిక పరంగా విశేషమైనటువంటి ఫలితాలని పొందించుకోవడానికి అవకాశం ఇచ్చేటటువంటి మాసం. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పుష్యశుద్ధ పాడ్యమి, శనివారం, నక్షత్రం మూల. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడు, సింహంలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనుస్సులో రవి, కుజ, చంద్ర, శుక్రులు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యావసాయిక భూముల ఆదాయం పెరిగే అవకాశం ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి లాభానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా విశేషంగా అనుకూలిస్తాయి. ఏ పనిని ప్రారంభించినప్పటికీ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా విజయవంతం అయి తీరుతాయి. శారీరకమైనటువంటి ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతూ ఉండే అవకాశం గోచరిస్తుంది. కుటుంబంలో అందరూ ఐకమత్య భావన కలిగి ఉండేటటువంటి కారణంగా అనవసరమైనటువంటి వాద విరోధాలు, విభేదాలు వచ్చే అవకాశం ఉండదు. పుష్యమాసం శనివారం సందర్భంగా మేషరాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు చదువుతూ నువ్వుల్ని దానంగా సమర్పించినట్లయితే శని దోషం పూర్తిగా తొలగిపోతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యం తాత్కాలికంగా ఉన్నప్పటికీ కూడా పెద్దగా దాన్ని పట్టించుకునే ఆలోచనతో ఉండరు. బంధుమిత్రులతో, అనుకూలమైనటువంటి వారితో చక్కనైనటువంటి స్నేహ సంబంధాలని, బాంధవ్యాన్ని ఎప్పటికప్పుడు అలా పెంచుకుంటూనే వెడుతూ ఉంటారు. రావాల్సినటువంటి బకాయిలు ఏమున్నాయో వాటి కోసం పెద్దగా ప్రయత్నం చేయకపోయినప్పటికీ కూడా వచ్చే అవకాశాలు ఉంటూ ఉండొచ్చు. పుష్యమాసం శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శని మంత్రాన్ని పఠిస్తూ శనిగ్రహ ప్రదక్షిణ కానీ చేసినట్టయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఆరోగ్య విషయంలో మధ్యమంగా ఉంటారు.
సంతానానికి సంబంధించిన విద్యా విషయకంగా ఎక్కువ ఖర్చుని చేస్తూ ఉండే అవకాశం ఉంది. వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు ఉన్నా అమలు చేసేటువంటి అవకాశం మాత్రం తెలియని కారణంగా మధ్యమ స్థితిలోనే ఉంటారు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని సంపాదించి తాము చేస్తున్నటువంటి ఉద్యోగ స్థలంలో కీర్తి ప్రతిష్టల్ని పొందగలుగుతారు. పుష్యమాసం శనివారం సందర్భంగా మిథున రాశి వారు శనిగ్రహాన్ని తలుచుకుంటూ నువ్వులని నల్ల వస్త్రాలని దానంగా సమర్పించేటైతే ఆరోగ్య లాభం అవుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా అంత ఉత్సాహంగా ఉండలేకపోతారు. శారీరకంగా అనారోగ్యం చక్కగా పెరుగుతూ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్య పరీక్షలు, ఔషధ సేవ తప్పనిసరైన యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. ముఖ్యంగా వాతావరణ అననుకూలత దృష్ట్యా ప్రయాణాలని మానుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. ఆర్థికమైనటువంటి భద్రత విషయంలో విశేషమైనటువంటి శ్రద్ధని కనపరుస్తారు. రుణాన్ని ఇవ్వడం కానీ రుణాన్ని తీసుకోవడం కానీ ఏమాత్రము చేయరు. అది ఎంతైనా శ్రేయస్కరం. పుష్యమాసం శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శనిగ్రహానికి తైలాభిషేకాన్ని కానీ చేసినట్లయితే మానసిక ప్రశాంతత సొంతమయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభం కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే లెక్కలేనితనంతో కనిపిస్తూ ఉంటారు. వృత్తి చేస్తూ ఉండేటువంటి స్థలంలో పై అధికారులతో ఏ విధమైనటువంటి సమన్వయ భావాన్ని కలిగి ఉండరు సరికదా పై స్థాయిలో ఉండేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటువంటి సందర్భంలో వారికి అనుకూలమైనటువంటి పద్ధతితో ఉండడం కోసం ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. ఉద్యోగం అనుకూలంగానే ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఆర్థికమైనటువంటి లోటు మాత్రం గోచరిస్తూ ఉంటుంది కుటుంబంలో. ఇంతకుముందు ఏవైతే భూముల్ని అమ్మివేశారో వాటిని తిరిగి సంపాదించుకునేందుకు విశేషమైనటువంటి శ్రమని చేస్తూ ఉంటారు. పుష్యమాసం శనివారం సందర్భంగా సింహరాశి వారు కాలభైరవ స్వామిని ఆరాధించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన వ్యాపార ప్రారంభానికి అవకాశం ఏర్పడుతుంది. పెట్టుబడి విశేషంగా లభించే అవకాశం కూడా ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావం పెరుగుతూ కనిపిస్తూ ఉంటుంది. ఎవరితోనూ అయితే విరోధ భావాన్ని పెంచుకోరు. కానీ తోలనాడేటటువంటి తనాన్ని కూడా పూర్తిగా తొలగించుకుంటారు. అయితే ఎవరిని లక్ష్య పెట్టకుండా ఉండే భావం మాత్రం లోపల ఉండి తీరుతుంది. పైకి మాత్రం తేలకుండా ఉండగలుగుతారు. ప్రసిద్ధమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి పురస్కారం కోసం తాత్కాలికమైనటువంటి ప్రయత్నాలని ప్రారంభిస్తారు. అందరితోనూ అనుకూలమైనటువంటి భావంతోనే ఉంటారు. ఎవరితోనూ విరోధ భావాన్ని పెంపొందించుకోవడానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపరు. కుటుంబంలో అందరూ అనుకూలించేటటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. పుష్యమాసం శనివారం సందర్భంగా కన్యారాశి వారు హయగ్రీవ స్వామిని కనకాంబరాలతో అర్చించినట్లయితే ఆందోళన పూర్తిగా తొలగుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరిని లక్ష్య పెట్టనటువంటి విధానంతో ఉంటారు. ఆ కారణంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో వ్యతిరేకతా భావం పెరిగే అవకాశం ఉండొచ్చు. ముఖ్యులైనటువంటి బంధువులతో కూడా మాట తీరులో వ్యతిరేకతని చూపించేటటువంటి కారణంగా వారి నుండి విరోధ భావం గోచరించవచ్చు. వ్యాపారంలో ఏ విధమైన లాభాలు
ఉండకపోవచ్చు. ఇటీవలే కొనుక్కున్న లేదా నిర్మించుకున్నటువంటి గృహానికి సంబంధించిన మరమ్మతులు అలాగే సుందరీకరణ పనుల కోసమని ఎక్కువ ద్రవ్యాన్ని ఖర్చు పెట్టేటటువంటి తీరుతో ఉంటారు. పుష్యమాసం శనివారం సందర్భంగా తులారాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాతులతో పూజించినట్టయితే కోపం అదుపులో ఉండి రావలసిన బకాయిలన్నీ తప్పక అశ్రమంగా వచ్చే అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వ్యాపారం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. పెట్టుబడి పెద్దగా పెట్టగలిగిన అవకాశం వీరికి ఉండకపోవచ్చు. దాంపత్యం మాత్రం అనుకూలంగా ఉంటూ ఉంటుంది. దూరభార ప్రయాణాలను చేయడానికి తగినటువంటి ఆరోగ్య సహకారం ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఏమాత్రపు భయాన్ని కలిగి ఉండరు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో పై అధికారులు అనుకూలించేటటువంటి కారణంగా ఉత్సాహంగానే ఉండగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా గుంఫనతనాన్ని పాటిస్తారు. ఏ విషయాన్ని బహిరంగపరిచేందుకు ఇష్టాన్ని చూపించరు. పుష్యమాసం శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు గణపతిని బిల్వ దళాలతో అర్చించి ఆయనకు ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల అంశాల్లోనూ మనశ్శాంతి లభిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి శారీరక శ్రమని ఇతరులకి చేసే విధానంతో ఉంటూ ఉంటారు. వారి నుండి ప్రశంసని పొందగానే చెప్పలేనటువంటి ఆనందాన్ని పొందుతూ శారీరకమైనటువంటి శ్రమకి విశేషంగా గురి అవుతూ ఉంటారు. సకాలంలో తాము చేస్తున్నటువంటి ఉద్యోగానికి వెళ్ళలేకపోయేటటువంటి కారణంగా కొంత ఇబ్బందికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. పై అధికారుల మందలింపులకి గురి అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం తాత్కాలికంగా ప్రవేశించి ఉన్నటువంటి కారణంగా ఔషధ సేవని చేయడం అనేది చాలా అవసరం. దూరభార ప్రయాణాలను చేయడానికి శరీరం అంతగా సహకరించకపోవచ్చు. ఏ విధంగానూ ప్రయాణాలని చేయకుండా ఉండగలుగుతారు. పుష్యమాసం శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని చామంతులతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వాక్చాతుర్యంతో మెల్లగా అన్ని పనుల్ని అనుకూలం చేసుకునేందుకు తగినటువంటి విధానాల్ని పాటిస్తూ ఉంటారు. కుటుంబంలో అందరిలోనూ ఐకమత్య భావన ఉండేటటువంటి కారణంగా వ్యాపారంలో నష్టం రాకుండా ఉండేలా చూసుకోగలుగుతారు. ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి స్థలంలో కూడా సకాలంలో ఉద్యోగ స్థలానికి వెళుతూ అనుకూలతా భావాన్ని పెంపొందించుకోగలుగుతారు. పై అధికారులతో సమన్వయ భావంతో వ్యవహరించగలుగుతారు. ఇరుగు పొరుగులతో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలా చక్కనైనటువంటి పద్ధతితో ఉంటూ వారి నుండి ఆర్థికమైనటువంటి రుణాన్ని పొందగలుగుతారు. పుష్యమాసం శనివారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్లయితే సకల విధాలైనటువంటి రుణాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయాన్ని పెద్దగా శ్రద్ధగా పట్టించుకునే అవకాశం ఈ రోజుకి మాత్రం లేకపోవచ్చు. మానసికమైనటువంటి అనారోగ్యంతో ఉండే అవకాశం గోచరిస్తుంది. శారీరకమైనటువంటి ఉత్సాహం ఉన్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి లోటు కారణంగా ఏ వ్యాపారంలోనూ ఉత్తమ స్థితికి వెళ్ళలేకపోయే విధానం గోచరిస్తుంది. వ్యావసాయికమైనటువంటి భూముల నుండి రావాల్సిన ఆదాయాలు బాగా తక్కువగా వస్తుండే కారణంగా మానసిక నిరుత్సాహానికి గురవుతారు. ఆర్థికమైనటువంటి రుణాన్ని ఎక్కడి నుండి స్వీకరించకపోయినప్పటికీ కూడా రుణాన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి దాదాపుగా ఏర్పడవచ్చు. పుష్యమాసం శనివారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో
అర్చించి ఆయనకు ఆవు పాలని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన పదవిలో వేతన ఆధిక్య సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి అనుకూలత ఉండదు. చాంచల్య భావం విశేషంగా ఉంటూ ఉంటుంది. ఉద్యోగంలో సంపాదించుకోదగినటువంటి ద్రవ్యం ఎంతో ఉన్నప్పటికీ కూడా శ్రద్ధని చూపించని కారణంగా ఉద్యోగంలో ఆర్థిక లాభం ఉండకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని చూపిద్దామని ప్రయత్నించినప్పటికీ కూడా అనారోగ్యం కారణంగా పెద్దగా వృత్తి లాభాన్ని పెంపొందించుకోలేకపోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అనుకూలతా విధానాలు ఉండకపోవచ్చు. ఆచితూచి మాట్లాడుకోవడం అత్యవసరం. పుష్యమాసం శనివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్ద మందారాలతో అర్చించినట్లయితే తప్పక నూతనోత్సాహం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిగి ఆర్థిక లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే అశుభ ఫలితాలు. ఈరోజు శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు నుంచి పుష్యమాసం ప్రారంభమవుతోంది. పుష్యమాసం శనైశ్చరుడికి ప్రీతిపాత్రమైన మాసం. పుష్యమాసం శనివారంతోనే ప్రారంభమవుతున్న తరుణంలో జాతకపరమైన శని దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు, వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. పుష్యమాసంలో వస్త్రదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పుష్యమాసంలో గొడుగు కానీ పాదరక్షలు కానీ దానం ఇవ్వటం ద్వారా జాతకపరమైన శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే పుష్యమాసంలో మొట్టమొదటి రోజు శనివారంతో ప్రారంభమవుతోంది కాబట్టి శివాభిషేకం చేసేవాళ్ళు నల్ల నువ్వులు కలిపిన జలాలతో శివాభిషేకం చేసినట్లయితే శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే పుష్య శనివారం సందర్భంగా ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన శనైశ్చరుడికి ప్రీతిపాత్రమైన దీపాన్ని గృహంలో పడమర దిక్కులో వెలిగించడం ద్వారా జాతకంలో ఉన్న తీవ్రమైన శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్నటువంటి శనిగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ ప్రత్యేకమైన పుష్య శనివార దీపాన్ని ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక కొత్త నల్లటి వస్త్రాన్ని తీసుకోవాలి. ఆ కొత్త నల్లటి వస్త్రాన్ని 2 భాగాలుగా కత్తిరించాలి. ఆ తర్వాత ఒక కొత్త నల్లదారాన్ని తీసుకోవాలి. ఆ కొత్త నల్లదారాన్ని కూడా 2 ముక్కలుగా చేయాలి. అలాగే కొద్దిగా దూది తీసుకోవాలి. ఇప్పుడు నల్లదారం ముక్క, ఈ దూది, ఈ రెండింటినీ కలిపి ఒక చిన్న ఒత్తిలాగా చేసుకోవాలి. ఆ ఒత్తిని నల్లటి వస్త్రం ముక్కలో ఉంచి ఆ వస్త్రాన్ని ఒత్తిలాగా చేయాలి. ఇలా 2వ నల్లదారం ముక్క, దూది కలిపి మళ్ళీ చిన్న ఒత్తి చేసుకోవాలి. ఆ ఒత్తిని 2వ నల్లటి వస్త్రం ముక్కలో ఉంచి ఆ వస్త్రాన్ని కూడా ఒత్తిలాగా చేయాలి. ఇలా నల్లదారము, దూది, నల్లటి వస్త్రము వీటిని వినియోగించి 2 ఒత్తులను చేసుకోవాలి. ఆ 2 ఒత్తులు కూడా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి గృహంలో పడమర దిక్కు వైపు వేసి ఆ ఒత్తులు వెలిగించి దీపాన్ని వెలిగించాలి. దీన్నే పుష్య శనివారం వెలిగించే శక్తివంతమైన శని దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ శక్తివంతమైన శని దీపాన్ని వెలిగిస్తే జాతకపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే పుష్యమాసం ప్రారంభం రోజే శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ మాసం శనైశ్వరుడికి ప్రియమైన మాసం కాబట్టి శనివారంతో ప్రారంభమైంది కాబట్టి నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గరకు వెళ్ళి శని విగ్రహానికి నువ్వుల నూనెతో కానీ, ఆవాల నూనెతో కానీ, కొబ్బరి నీళ్ళతో కానీ అభిషేకం చేయండి. ఆవాల నూనెతో అభిషేకం చేస్తే ఆకస్మిక సమస్యలన్నీ తొలగిపోతాయి. కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే ధన మార్గాలు పెరుగుతాయి. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. శనైశ్చరుడికి ప్రీతిపాత్రమైన నీలం రంగు పుష్పాలు నవగ్రహ ఆలయంలో శని విగ్రహం పాదాల చెంత ఉంచండి. అలాగే జమ్మి ఆకులంటే శనైశ్చరుడికి చాలా ప్రియం.
జమ్మి ఆకులు కొన్ని శని విగ్రహం పాదాల చెంత ఉంచితే శనైశ్చరుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే శని మహాదశ నడుస్తున్న వాళ్ళు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోండి. నవగ్రహ ప్రదక్షిణలు చేసేటప్పుడు శని మహాదశ నడుస్తున్న వాళ్ళు 25 ప్రదక్షిణలు చేయండి. ఏలినాటి శని నడుస్తున్న వాళ్ళు 7 ప్రదక్షిణలు చేయండి. అష్టమ శని నడుస్తున్న వాళ్ళు 8 ప్రదక్షిణలు, అర్ధాష్టమ శని నడుస్తున్న వాళ్ళు 4 ప్రదక్షిణలు చేయండి. ఇలా శని మహాదశను బట్టి, గోచార పరంగా శని దోషాల బట్టి ప్రత్యేకమైన ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి, శని దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే రేపు ఆదివారం సందర్భంగా సూర్యుడి అనుగ్రహం కలగటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలన్నీ తొలగింపజేసుకొని గృహంలో సమస్త శుభాలు చేకూరటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.